తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతమైంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాలోని బడా కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు మొత్తం 19 కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. మరిన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. యుఎస్ఏలోని ప్రముఖ కంపెనీల అధినేతలు ప్రతినిధులతో రేవంత్ రెడ్డి బృందం వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఒప్పందాలు కుదుర్చుకుంది. తెలంగాణలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సౌత్ కొరియాలోనూ పర్యటిస్తున్నారు. పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమై కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. ఈ నెల 14న ఉదయం సీఎం రేవంత్ హైదరాబాద్ కు చేరుకోనున్నారు. అయితే రేవంత్ రెడ్డి పర్యటనపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగింది. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు దాదాపు 8 రోజులు అక్కడ పర్యటించిన ఆయన సౌత్ కొరియాకు వెళ్లారు. సౌత్ కొరియాలో కూడా రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్లు రాబట్టేందుకు పలు కంపెనీలతో భేటీ అవుతున్నారు. అమెరికా పర్యటనలో ప్రముఖ కంపెనీలతో సీఎం రేవంత్ బృందం చర్చలు జరిపింది. ఈ టూర్లో 31,532 కోట్ల పెట్టుబడులను సాధించింది. అమెరికా వేదికగా తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా ప్రకటించడంతో పాటు హైదరాబాద్ ను 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు పలు కంపెనీల సహకారాన్ని రాబట్టింది. దాదాపు 19 కంపెనీలు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారుల బృందం ఈ నెల 3న అమెరికా పర్యటనకు బయలుదేరింది. మరుసటి రోజు మంత్రి శ్రీధర్ బాబు మరికొందరు అధికారులు కూడా అక్కడికి వెళ్లారు. సీఎం సారథ్యంలో అమెరికాలో దాదాపు 50కి పైగా బిజినెస్ మీటింగ్స్ 3 రౌండ్ మీటింగుల్లో పాల్గొన్నారు. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రికల్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు కంపెనీలు ఆసక్తిని ప్రదర్శించాయి. ఈ పర్యటనలో కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీఎం కార్నింగ్, ఆమ్జాన్, జయాటిస్, HCA హెల్త్ కేర్, వివెంట్ ఫార్మా, థర్మోఫిసర్, ఆర్ఎం ఈక్విటీ, ట్రైజాన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చాయి. వీటితో పాటు హైదరాబాద్ లో తమ డేటా సెంటర్ విస్తరణకు అమెజాన్ అంగీకరించింది. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ బృందం యాపిల్, గూగుల్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలతో, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతోనూ చర్చలు జరిపింది. అమెరికా పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ కొరియాకు వెళ్లారు. తమ బృందం అమెరికా పర్యటనపై ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచంలో పేరొందిన కంపెనీలతో సంప్రదింపులు, చర్చలతో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త భాగస్వామ్యానికి నాంది పలికిందన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ నుంచి ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు తమ ప్రభుత్వం ఎంచుకున్న ప్రణాళికకు అమెరికాలోని పారిశ్రామికవేత్తల నుంచి భారీ మద్దతు లభించిందని తెలిపారు. తెలంగాణ లక్ష్యాలకు తగ్గట్టు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావడం శుభసూచకమని ఆయన అన్నారు. మరోవైపు అమెరికా వ్యాపార సామ్రాజ్యానికి తెలంగాణను సరికొత్తగా పరిచయం చేయగలిగామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రంలో వివిధ రంగాల పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు, ప్రభుత్వం అందించే సహకారాన్ని చాటి చెప్పేందుకు ఈ పర్యటన సత్ఫలితాలను అందించిందని అభిప్రాయపడ్డారు. దీని ప్రభావంతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తడంతో పాటు అపారమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. అటు సౌత్ కొరియాలోనూ పలు కంపెనీలతో సీఎం బృందం భేటీ అవుతోంది. అక్కడి కంపెనీలతోనూ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా చర్చలు జరుపుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై రాజకీయ రగడ కొనసాగుతోంది. సీఎం అమెరికా టూర్పై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అసలు ఆర్థిక మాంద్యం, భయోందోళన కొనసాగుతున్న వేళ అమెరికా పర్యటన అవసరమా అని ఫైర్ అయ్యారు. అయితే బీఆర్ఎస్ నేతల విమర్శలను కాంగ్రెస్ నేతలు తిప్పికొట్టారు. ఓడిపోయిన నైరాశ్యంలో బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు.